మహిళా శక్తికి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మీ మహిళలే ప్రతి గడపకి మీరు తీసుకెళ్తున్నారు. ఆయన తీసుకొచ్చిన ఈ మహిళా శక్తి 1500 రూపాయలు ఒక ఆడపిల్లకి 8 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి 59 సంవత్సరాల వరకు పెన్షన్ లాగా ఆయన తీసుకొచ్చారు. అది 9 కాదండి, సారీ, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు. అట్లానే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అది 3 బిడ్డలుంటే 45,000 ఇస్తామని హామీ ఇచ్చారు. తర్వాత గ్యాస్ బండలు ఫ్రీగా ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామని ఆయన అన్నారు. తర్వాత మహిళలకి బస్లో, ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణం చేయటానికి ఆయన ఈ హామీ కూడా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు జరిగే ఈ ప్రభుత్వం అత్యాచారాల గురించి మాట్లాడితే రోజంతా చాలు. అదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అదే కాకుండా మన మహిళలకు ధైర్యం ఉండేది. మీకు ఉండేదా కాదా? ఆయన ఉన్నారు, మనం బయటికి వెళ్తే మనకేం జరగదని. అట్లానే మీకు గుర్తుందో లేదో కొన్ని విషయాలు నేను మర్చిపోలేను. ప్రొద్దుటూరులో ఒక 6-7 బాలిక మీద 60 ఏళ్ల మొగాడు అత్యాచారం చేశాడు. ఆయన నాకు ఇప్పటికీ గుర్తు, నా ముందులే ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో. అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటికల్లా. అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు పొద్దున ఆయన ఉరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు? ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది మహిళల మీద. అతను చేసింది తప్పు, చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని. అది ఆయనకి ఆ భయం, మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని. అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం దిశ పథకం తీసుకొచ్చింది. దిశ పథకంగానే మిగిలిపోయింది. ఏమన్నా మీ మహిళలకి రక్షణ ఏమైనా ఉందా? దిశ చట్టంతో ఆ చట్టం కిందనే మిగిలిపోయింది. అది ఊరికనే మిమ్మల్ని అందరినీ మాయ చేయటానికి ఏదో ఆడాలకి ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని. అది ఏమీ లేదు. మీరు మొన్న కూడా మీరు ఎన్నుంటారు, ఒక ఆడపిల్లకి గంజాయి, ఇప్పుడు గంజాయి నంబర్ 1 స్టేట్గా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్. ఎప్పుడైనా మనం గొప్పగా చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ గురించి. దీంట్లో అభివృద్ధి, ఐటీలోన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనం చాలా ప్రౌడ్గా గౌరవంగా మనం ఫీల్ అవ్వాలి. అట్లాంటిది పోయి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్ ఇన్ రేపింగ్, ఆడాల మీద అత్యాచారం. ఇది ఎంత సిగ్గుచేటు మనకి అని మీకు తెలుసుకోవాలి. ఒక ఆడపిల్లకి గంజాయి అలవాటు చేసి 4 మొగాళ్ళు ఆ పిల్లని నిర్బంధించి చాలా అత్యాచారాలు ఆ అమ్మాయి మీద చేశారు. ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అట్లా ఆ ఒక్క అమ్మాయే కాదు, చాలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల మీద. అట్లానే మీకు ఇంకోటి చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు రాజ్యసభలో కూడా. హోమ్ మినిస్ట్రీ ఎంత అసహ్యం అంటే వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా రాజ్యసభలో ఏమని, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 21 వరకు 30,196 మహిళలు మిస్సింగ్ అని. ఇంకేం చెప్పుకుంటామండి? ఇదా రాజ్యసభలో, లోకసభలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటం? ఎంత అసహ్యం మీకు అనిపించాలి, మీకు తెలియాలి అని జరిగేది. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ ఇంటికి కూడా చేర్చలేదు. వాళ్ళు ఏమయ్యారో కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వానికే తెలియదు.
ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే నేనే చెప్తున్నా, ఒక్క ఆడపిల్లకి మహిళకి ఏమి జరిగేది కాదు. మీరందరూ అర్ధరాత్రి అయినా కూడా మీరు ధైర్యంగా రోడ్ల మీద తిరిగేవారు, బయటికి వెళ్ళేవారు కూడా. ఐ మీన్ ఇన్ దట్ వే. అట్లానే మీ అందరికీ, మహిళలందరికీ అన్ని రంగాల్లో స్థాయిలో మీరందరూ ముందుండాలని నేను కోరుకుంటూ మీ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.